అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో మొదటిసారిగా సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు వివేక్. చెన్నూరు పట్టణంలో వర్షాన్ని లెక్క చేయకుండా మంత్రి వివేక్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్, దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు. మంచిర్యాల జిల్లా చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. బ్యాండ్, గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు చూసినారు మన ప్రాంతంలో అసలు నిధులు ఏ గ్రామంలో కూడా ఖర్చు పెట్టలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో 50 లక్షల వరకు ఒక్కొక్క గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ అన్న కానీ ఎస్డిఎఫ్ అన్న కానీ అన్ని నిధులు పెట్టి అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానైతే ఎవరికైతే రాలేదో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి. నేను వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు అవినీతి ఎక్కడ కాకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తనకు చెప్పారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిందని విమర్శించారు మంత్రి వివేక్. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇందారంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు వివేక్. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేపిస్తూ ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకి ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఇసుక పైన రాయల్టీ, దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలనా లేదా, నిజాయితీగా పని చేయాలనా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా? అంతకుముందు కరీంనగర్ జిల్లా అల్గనూరు, బొమ్మకల్ ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు నేతలు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన వివేక్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందచేసి సాదర ఆహ్వానం పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేతలు సాదర స్వాగతం పలికారు. అక్కడ కాకా విగ్రహానికి మంత్రి హోదాలో నివాళులర్పించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్. మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. పుష్పగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు స్థానిక కాంగ్రెస్ నేతలు. పట్టణంతో పాటు అప్పన్నపేట, బసంత్ నగర్ ఏరియాలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారి రావడంతో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వేడుకలు చేశారు. మంత్రిని గజమాలతో సత్కరించారు నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు వివేక్. సిద్దిపేటతో కాకాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్థానికంగా ఘన స్వాగతం లభించడం సంతోషంగా ఉందన్నారు. వారానికి ఓసారి సిద్దిపేటకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు వివేక్. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. సో మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేద్దాము. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు వివేక్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. పటాకులు కాల్చి డప్పు చప్పులతో వేడుక నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఈ మధ్య 476 రిజిస్ట్రేషన్లను కలెక్టర్ రద్దు చేశారు. తాజాగా రామడుగు మండలం దేశరాజ్ పల్లిలోనూ 6 కోట్ల విలువైన సీలింగ్ భూములను అక్రమంగా రిజిస్టర్ చేసి ఫ్లాట్లుగా విభజించి అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో రిజిస్ట్రేషన్ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా, రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లిలో సర్వే నంబర్ 407లోని సీలింగ్ యాక్ట్ కింద 71 గుంటల భూమిని అంబటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నుంచి 3 దళితులకు 50 ఏళ్ల కిందట పంపిణీ చేశాడు. జిల్లా కేంద్రానికి అతి దగ్గర ఉన్న ఈ గ్రామంలో భూములకు డిమాండ్ పెరిగింది. గుంట భూమి 15 లక్షల నుంచి 20 లక్షలు ధర పలుకుతోంది. ఇంతటి విలువైన భూములపై కన్నేసిన కొందరు సీలింగ్ భూములకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయిస్తూ అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ కూతవేడు దూరంలో ఉన్న ఈ గ్రామానికి సంబంధించిన 407 సర్వే నంబర్ గతంలో అంబటి వెంకటేశ్వరరావు అనే అతనికి సీలింగ్ ల్యాండ్ ఎక్కువ ఉండట్ల దళిత రైతులైన గరీబులకు 1 ఎకరం 31 గుంట ల్యాండ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అది గవర్నమెంట్ 3 రైతులకు ఇచ్చింది. వాళ్ళ నుంచి కొంతమంది ఏంటంటే దళారులు అక్రమంగా వాళ్ళ నుంచి ఏ విధంగా చేసి ప్రభుత్వ సీలింగ్ ల్యాండ్ ను దీన్ని ఫ్లాట్లుగా విభజించి అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపు ఒక 5-6 చేతులు మారినాయి. ఇవి ఫ్లాట్లుగా విభజించారు. ఎవరెవరు వస్తారు, ఎవరెవరు కొనుక్కుంటారు, పూర్తి డాక్యుమెంట్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ఇట్టి భూమిని గవర్నమెంట్ తిరిగి వెనక్కు తీసుకోవాలి. దళిత కుటుంబాలకు చాలా ఏళ్ల క్రితమే కేటాయించిన ఈ భూములు తర్వాత చేతులు మారి ప్లాట్లుగా విభజించి అమ్మకానికి పెట్టారంటున్నారు స్థానికులు. సీలింగ్ భూములపై రిజిస్ట్రేషన్లు చేయకూడదన్న నిబంధనలు ఉన్నప్పటికీ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్ 407లో ఉన్న ఈ భూమి సీలింగ్ చట్టం కింద ఉన్నప్పటికీ అక్రమ మార్గాల్లో కొందరు అమ్మకాలు చేస్తున్నారని చెప్తున్నారు. గ్రామ పంచాయతీ, రాజకీయ నాయకుల సహకారంతో ఈ దందా నడుస్తోందంటున్నారు. ఎన్నిసార్లు కలెక్టర్కి, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు స్థానికులు. 1974 సంవత్సరంలో భూస్వామి సీలింగ్ కింద భూమి దానం చేసినాడు. ఇట్టి భూమిని కొందరు దళారులు తలుచుకొని ఈ భూమిని రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు ఉన్నారు, ఇంట్లో కొంతమంది మా ఊరు రైతులు ఉన్నారు, కొంతమంది అధికారులు ఉన్నారు, ప్రజానాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ భూమిని సీలింగ్ భూమిని కొని దళారులకు అమ్మి ఇటు భూమిని ప్లాట్లుగా చేసి విభజించి అమ్మినారు. కోమారెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఇటు భూమిని కొనవద్దు అని చెప్పి ఇక్కడ బోర్డు పాటించినారు. తెల్లారిసరికల్లా బోర్డు నుంచి వీకేసి పారేసినారు. కొత్తపల్లి మండలంలోనూ ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. సర్వే నంబర్లు 175, 197, 198లో 476 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమాలపై లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకుడు నరెట్ల శ్రీనివాస్ 2015లోనే లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో దీనిపై ఇటీవల విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆదేశాలు అందాయి. దీంతో మొత్తం 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు కలెక్టర్. గతంలోనూ కొత్తపల్లి భూముల వ్యవహారాన్ని హైకోర్టులో కేసు వేసినా అక్రమంగా ఈ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2015లోనే లోకాయుక్తకు దివంగత నరెట్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల అవినీతి, రియల్ ఎస్టేట్ మాఫియా జోక్యంతో ఈ భూములు చేతులు మారాయి. రోడ్డుకు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ భూమి 71 గుంట, దానిలో ఇంతకుముందు పట్టాలు చేతు మార్పిడి జరిగినది.
మా ప్రజలు కూడా ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వం ముందు కూడా మా దళితులకు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, సీలింగ్ ల్యాండ్. దాన్ని వాళ్ళతో నుంచి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని నిరుపేదలకు లేకుంటే గవర్నమెంట్ ఉపయోగపడే ఆ ప్రభుత్వ హాస్పిటల్ కానీ గ్రామ పంచాయతీ కానీ అట్లాంటికి మేము అందరం చూసుకుంటామని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారికి పోయినాం, కలెక్టర్ కలిసినాం, ఇక్కడ కూడా ధర్నాలు చేసినాం. కొత్తపల్లిలో సీలింగ్ భూముల్లో జరిగిన 476 రిజిస్ట్రేషన్లను కలెక్టర్ పమేలా సత్పంతి రద్దు చేస్తూ గంగాధర సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు. 1995లో హైకోర్టు, ఆ తర్వాత లోకాయుక్త ఈ భూములపై లావాదేవీలు నిషేధించినప్పటికీ అధికారుల సహకారంతో కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ అక్రమాల వల్ల సీలింగ్ భూములను కొనుగోలు చేసిన సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది ఈ భూములు ప్రభుత్వ భూములని తెలియక కొనుగోలు చేశారు. కొందరు తెలిసి కొనుగోలు చేసి నష్టపోయారు. ప్రభుత్వం పేదలకు, దళితులకు కేటాయించిన అసైన్ సీలింగ్ భూములు కొనడం, అమ్మడం నేరమని తెలిసినా చవకగా వస్తుందని కొనుగోలు చేస్తున్నారు అక్రమార్కులు. తెలిసి కొంటారా, తెలియకుంటారా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి కొంటారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ జరగకపోతే వాళ్ళు ఎందుకు కొంటారు? కొనలేరు కదా. అక్కడ జరిగేది ఏంటంటే అధికారులకు మాత్రం ధనదాహానికి వాళ్ళు ధనం తీసుకుంటూ రిజిస్ట్రేషన్లు చేస్తారు, జరుగుతున్నాయి ఆటోమేటిక్గా. కొనవాళ్ళు మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ వాళ్ళు కొనుక్కుంటారు, అది జరుగుతున్నది. ఔదరపల్లికి సంబంధించి 586 సర్వే నెంబర్లో 1 ఎకరము ఆల్రెడీ ఖరీదు ఖాతాకు సంబంధించిన భూమి ఉన్నది. దాన్ని వెనకట ఎప్పుడో మాకు పట్ట ఇచ్చారని చెప్పేసి ఓ రైతు దాన్ని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండు. వాస్తవానికి మాకు ఔదరపల్లిలో ఒక శ్మశాన వాటిక అనేది లేదు ఇప్పటి వరకు. దాన్ని మాకు శ్మశాన వాటికి కేటాయించాలి. కొత్తపల్లిలో సీలింగ్ భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేయడంతో దేశరాజుపల్లి గ్రామస్తులకు ధైర్యం వచ్చినట్లయింది. 6 కోట్ల విలువైన తమ ఊరికి చెందిన సీలింగ్ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంతో వీటిని కూడా రద్దు చేయాలని కోరుతున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని గ్రామస్తులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. కనిపించిన అందరికల్లా ఫిర్యాదు చేశారు. ప్రజావాణిలోనూ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయినా ఈ భూముల్లో దందాలు ఆగడం లేదు. అక్రమ రిజిస్ట్రేషన్లపై దర్యాప్తు చేస్తామన్నారు ఆర్డీఓ. కరీంనగర్ జిల్లాలో సీలింగ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ భూములను స్వాధీనం చేసుకుని గ్రామ అవసరాలకు వినియోగించాలంటున్నారు స్థానికులు. కొందరు అవినీతి అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా వల్ల సామాన్యులు నష్టపోతున్నారు. ఏళ్లుగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటి కష్టాలు తీరటం లేదు. అంతర్రాష్ట్ర వివాదంగా మారిన ఆర్డీఎస్ ప్రాజెక్టుతో సాగునీటి లక్ష్యం నెరవేరటం లేదు. శాశ్వత పరిష్కారంగా జూరాల నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ ద్వారా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని అలంపూర్ నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ ప్రాంతాలకు నడిగడ్డ అని పేరుంది. ఈ నడిగడ్డ ప్రాంతానికి ఓవైపు కృష్ణానది, మరోపక్క తుంగభద్ర నది ప్రవహిస్తున్నాయి. 2 జీవనదుల మధ్యనున్న ఈ నడిగడ్డ ప్రాంతానికి సాగునీటి సంక్షోభం తీరటం లేదు. తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్టు దశాబ్దాలుగా పరిష్కారం లేకుండా అంతర్రాష్ట్ర జల వివాదంగా మిగిలిపోయింది. ఇక తుంగభద్ర నీటి వాటాలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల వాటా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల తీరుతో ఆర్డీఎస్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఎస్ సమస్య గత 3 దశాబ్దాలుగా రైతులకు చావోరేవో అనే పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం అసలు ఏ ప్రభుత్వాలు చూడట్లేదు. తుంగభద్ర, కృష్ణానది నీటి వల్ల, ఈ 2 జలాల వల్ల ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండలానికి దాదాపు 20-30 వేల ఎకరాలకు నీళ్లు అందించే వీలుదని చెప్పి నేను చెప్తున్నా. 60 ఏళ్లుగా ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిన పరిస్థితి లేదు. ఆర్డీఎస్ కింద ఆలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల ఆయకట్టున్నా ఎన్నడూ 30,000 ఎకరాలకు మించి తుంగభద్ర నీరు పారలేదు. ఆర్డీఎస్ ఆధునీకరణ, ఆనకట్ట ఎత్తు పెంపు, కాలువల మరమ్మత్తు పెండింగ్ లోనే ఉన్నాయి. ఆర్డీఎస్ కాలువ దారి పొడవునా లైనింగ్ పూర్తిగా దెబ్బతింది. కాలువలు కోతకు గురయ్యాయి. సాగునీటి ప్రవాహం లేకుండా ఆర్డీఎస్ కాలువలు జీవం కోల్పోతున్నాయి. ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తీరడం లేదు. చెంతనే కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్న ఆలంపూర్ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందని దుస్థితి. జూరాల ప్రాజెక్టు ద్వారా ఏటా 1000 టీఎంసీల నీరు దిగువకు వదులుతున్నా సాగునీటి కోసం తిప్పలు మాత్రం తప్పడం లేదు. గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజెక్టులో అంతర్భాగమైన చిన్నోనిపల్లి రిజర్వాయర్ ఆర్డీసీ కెనాల్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లింక్ కెనాల్ నిర్మిస్తే తుంగభద్ర నది వరదపై ఆధారపడే పరిస్థితి ఉండదు.
తుంగభద్ర నదితో పోలిస్తే కృష్ణా బేసిన్లో ఎక్కువ రోజులు వరద ప్రవాహం కొనసాగుతుంది. 50 కోట్లతో నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి ఆర్డీఎస్కు లింక్ కెనాల్ ద్వారా సాగునీటిని అందించాలంటున్నారు రైతులు. అయితే సమీపంలో తుంగభద్ర నది ఉన్నా కూడా తుంగభద్రకు వచ్చే నీళ్ళని రాయలసీమ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెడతారో గతంలో మనం చాలాసార్లు చూసినాము. వాళ్ళు ఎప్పుడు గండి కొడతారో తెలియదు. ఒకవేళ తుంగభద్రకు నీళ్ళు వచ్చినా కూడా కేసీ కెనాల్ ద్వారా రాయలసీమకు ఉపయోగకరంగా ఉంది, కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా లేదు. చిన్నపల్లి రిజర్వాయర్ని ఆర్డీఎస్లో కలపడం వల్ల తూర్పున ఉన్నటువంటి అలంపూరు వ్యవసాయోగ్యంగా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి మేము గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ వహించాల్సిందిగా. ఆలంపూర్ నియోజకవర్గ రైతుల సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలని గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ నిర్మిస్తే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరించారు. వీలైనంత త్వరగా లింక్ కెనాల్ నిర్మించి సాగునీరు అందించాలంటున్నారు ఆర్డీఎస్ రైతులు. పాలు ఆరోగ్యానికి పోషకాహారం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాలు తాగుతూ ఉంటారు. టీ, కాఫీ, వంటల్లో ఇలా ప్రతిరోజు పాలను వాడుతూనే ఉంటాం. ఎముకల బలం కోసం చిన్నపిల్లలకు ఆ పాలను మరిగించి ఇస్తాం. దీంతో పాలకు మార్కెట్లో సూపర్ డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ను ఆసరా చేసుకుని కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరుగా కల్తీ పాల దందా నడుస్తోంది. ఇప్పుడంతా సేంద్రియం పేరుతో వ్యాపారం సాగుతోంది. తిని తాగే నిత్యావసర వస్తువులను అమ్మే కొందరు వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు సహజ సిద్ధమైనవంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ పేరుతో కల్తీ వంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కారం, పసుపు నుంచి పాల వరకు అన్నింటినీ కల్తీ చేస్తున్నారు. ఈ కల్తీ దందాకు కేర్ ఆఫ్ గా మారింది ఖమ్మం జిల్లా. ఇటీవల కాలంలో ఈ సేంద్రియ విధానం అని చెప్పేసి ప్రతి దగ్గర కూరగాయల అమ్మే దగ్గర, పాలు అమ్మే దగ్గర ప్రతి దగ్గర బోర్డ్స్ పెట్టి సేంద్రియ అని అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఖమ్మంలో కూడా చూసాము, ఒక సేంద్రియ కార్యాలయం పాల కేంద్రం అని చెప్పేసి పెట్టేసి దాంట్లో మనం పరిశీలన చేస్తే మొత్తంగా అవన్నీ కూడా కల్తీ పాలని చెప్పడం జరిగింది. ఇట్లాంటి వినియోగదారుల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఇవాళ పాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు అన్నీ కూడా సేంద్రియము లేకపోతే మందు అని చెప్పేసి ప్రజలను దోపిడీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంది. ఎక్కడో ఒక ఇన్సిడెంట్ ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే కాదు, ఏది కూడా ఎవరు కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖమ్మం నగరంలో ప్రధాన సెంటర్లలో సేంద్రియ పాలు, పాల ఉత్పత్తుల పేరుతో పోటాపోటీగా అమ్మకాలు జరుగుతున్నాయి. పాలల్లో బెల్లంతో పాటు ఇతర పదార్థాలను కలిపి ఎరుపు రంగులోకి మార్చి సేంద్రియ పాలుగా ప్రజల్ని మాయ చేస్తున్నారన్నారు. ఖమ్మం డీఎస్సీ కార్యాలయం ఎదుట సేంద్రియ పాల అమ్మకం కేంద్రంపై వినియోగదారులు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఆహారపు నాణ్యత ప్రమాణాల శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా పాల కేంద్రాలు వెలుస్తూ ఉన్నాయి. అవి నిజమైన పాల కాదా అనేది అధికారులు దాని మీద దృష్టి సారించట్లేదు. ఎక్కడెక్కడ బోర్డులు పెట్టేసి సేంద్రియ పాలు అంటున్నారు. వ్యవసాయం అనేది సేంద్రియం ఉంటుంది, కానీ పాలల్లో సేంద్రియం ఉండదు కదా. అది సేంద్రియం అనే ఒక పేరు తగిలిచ్చి అది సేంద్రియ పాలని అమ్ముతున్నారు. అది జనాల్ని ఏ విధంగా మోసం చేస్తారో అధికారులు చాలా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకోవట్లేదు. ఈ ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా ఎక్కడైనా పాల ప్యాకెట్లు, పాల కేంద్రాలు, గేదె పాలు, మంచి పాలు అని ఏదో రకరకాల పేర్లు పెట్టి అమ్ముతా ఉన్నారు. కల్తీ పాల అమ్మకాల్లో నల్గొండ, హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఏటా ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 15 వరకు కేసులు నమోదవుతున్నాయి. నిందితులకు జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిమానాలు విధిస్తున్నారు. జరిమానా కట్టిన మరుసటి రోజే మరలా పాలమ్మకాలు కొనసాగిస్తున్నారు. కల్తీ పాల కేంద్రం నిర్వాహకులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. పాల కేంద్రాలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయనే విషయం మాత్రం తెలియట్లేదు. ప్రతి ఒక్కొక్క బజార్లో చూస్తే 4-5 ఉంటున్నాయి. ప్రతి దాని మీద ఆర్గానిక్ పాలమ్మబడును, సేంద్రియం పాలమ్మబడును అని బోర్డులు ఉంటున్నాయి. కానీ ఆర్గానిక్ పాలంటే ఏంటి, అసలు సేంద్రియం పాలంటే ఏంటి? అదేమైనా పంటలు వేసి ఏమన్నా మేము ఎరువు లేకుండా పండిస్తామంటానికి కాదు. గేదెలు రోడ్ల మీద వదిలిపెడతారు, అవి ఏవి పడితే అవే తింటాయి, ప్లాస్టిక్ నములుతున్నాయి, అన్నీ నములుతున్నాయి. పాలు అనేవి సేంద్రియంగా ఎట్లా తయారు చేస్తారు? ఆర్గానిక్ అనేది పాలు అనేది ఎలా వస్తాయి? అది ఒక
క్వశ్చన్. పోతే ఇప్పుడు ఈ మధ్య ఇక్కడ మన ఈ ఖమ్మంలోనే పేలుయింగ్ గ్రౌండ్ దగ్గర ఒక ఆయన వాకింగ్ వెళ్ళి వస్తూ పాలు బయట కొనుక్కొని తీసుకెళ్తే ఆ పాలు తాగి ఎవరు చిన్నపిల్లలు చనిపోయారని ఖమ్మంలో పెద్ద ఒక ఇష్యూ నడిచింది. అసలు అట్లా అమ్మే పాల ప్యాకెట్ల మీద దాని డైరీ ఫామ్ ఏంటని కానీ దాని ఓనర్ ఏంటని కానీ ఏ ముద్రలు ఉండట్లేదు. ఏదో ఒక తెల్ల ప్లాస్టిక్ కవర్లు వేస్తున్నారు, పిన్ చేస్తున్నారు, లీటర్ పాలు 1 లీటర్ పాలు అని అమ్ముతున్నారు, ఇచ్చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చిన పాలు ఎక్కడి నుంచి వచ్చి తయారవుతున్నాయి. మరి ఈ మధ్య మేము ఒక చోట ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళు మజ్జిగని పోసారు. మజ్జిగ తాగితే అడుగునేడు తెల్లగా శుద్ధలాగా వచ్చింది. ఏంటి దాన్ని తీసి నలిపి చూస్తే అది సున్నం వాసన వస్తున్నది. ఎలా వస్తున్నాయి అంటే సేంద్రియం అంటే సున్నంతో తయారు చేస్తారా, ఆర్గానిక్ అంటే మరి వైట్ సున్నంతో తయారు చేస్తారా, దేంతో తయారు చేస్తారు? ఇట్లాంటి విషయాల మీద గవర్నమెంట్ కొంచెం గట్టిగా దృష్టి సారించి ఇలాంటి పాల కేంద్రాల మీద వాటి మీద ఒక ఇది చూడాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ పాలు పిల్లలు తాగుతారు, ఇవాళ రేపు చిన్న పిల్లలకి బీపీలు, షుగర్లు, చెప్పలేని రోగాలు అన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే మరి ఇలాంటి పాలు తాగబెట్టి కాల్షియం ఉండాలని డాక్టర్ చెప్తాడు, హాస్పిటల్ తీసిపోతాం, పిల్లలు పాలు పట్టించండి అమ్మా అని అంటారు. పాలు ఇప్పుడు ఏం పాలు మేము తాగించాలి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులున్నా లేనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సేఫ్టీ అధికారిని అలాగే కొనసాగిస్తున్నారని జనం చెప్తున్నారు. కొత్త అధికారిని ఏర్పాటు చేసి కల్తీ దందాపై చర్యలు తీసుకోవాలంటున్నారు. పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఒప్పుకోమంటున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీలు. ప్రాజెక్టును రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని అంటున్నారు. ఇంతకు పులుల సంరక్షణ కేంద్రాన్ని ఆదివాసీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది ఆదివాసీల భయాలను ఫారెస్ట్ అధికారులు ఎందుకు తొలగించలేకపోయారు? వాచ్ ది స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన కొమరంభీం పులుల సంరక్షణ కేంద్రంపై వివాదం ముదురుతోంది. పులుల సంరక్షణ కేంద్రం ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 1492 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుందన్నారు అటవీశాఖ అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కవ్వాల్ టైగర్ జోన్ ఉంది. దీంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. అక్కడ పులుల కోసం గూడాలను ఖాళీ చేశాం. ఇప్పుడు కొమరంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటు చేయడం వల్ల మళ్లీ కష్టాలు వస్తాయంటున్నారు ఆదివాసీలు. పులుల సంరక్షణ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. టైగర్ జోన్ ప్రాజెక్టు రద్దు చేయాలని కొమరంభీం జిల్లా కలెక్టరేట్ ముందు కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ గత 20 సంవత్సరాలకు వెళ్ళి ఆదివాసులకు ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటన్నిటి మీద ఉద్యమం లేపి ఆదివాసులను జాగృతి చేసి ఆదివాసులను కాపాడే దిశగా నేటి వరకు కూడా తుడుందెబ్బ పనిచేస్తుంది. జిల్లాలో తరచుగా పులులు దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. గత డిసెంబర్లో పులి దాడిలో ఒకరు చనిపోయారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కొమరంభీంలో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే పులుల సంఖ్య పెరుగుతుందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. అడవుల నుంచి దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులుల సంరక్షణ కేంద్రం రద్దు చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తామంటున్నారు ఆదివాసీలు. ఏదైతే ఆ యొక్క పులుల సంరక్షణ కేంద్రాన్ని ఇక్కడ కొమరంభీం జిల్లాలో చేపడుతున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో దాన్ని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే వందలాది మంది ఆదివాసీలను నిర్వసతులు చేసి గ్రామాలను ఖాళీ చేసి మైదాన ప్రాంతాలకు తరలించడం జరిగింది. వాళ్ళు ఇవాళ దిక్కుతోచలేని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నట్టు ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకు కనబడుతున్నది. కాబట్టి పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో 339 గ్రామాలున్నాయి. ఈ కేంద్రం ఏర్పాటు వల్ల ఆదివాసీలకు నష్టం లేదంటున్నారు అటవీ అధికారులు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు విడుదల చేస్తాయంటున్నారు. ఆ నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. దీనివల్ల మనకి చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం అన్ని గ్రామాలు అంటే 339 గ్రామాలు, కొన్ని చాలా మటుకు బయట ఉన్నాయి, కొన్ని ఫ్రింజ్ విలేజెస్లో ఉన్నాయి. ఫ్రింజ్ అంటే ఫారెస్ట్కి బయట ఇంకొంచెం ఫండ్స్ ఎక్కువ వస్తాయి, దీనిపైన ఫోకస్ పెరుగుతుంది. సో ఈ విధంగా నియర్ బై ఉన్న గ్రామాలకి ఏ విధంగా మనం సహాయం చేయగలము ఇంకాను అనేది చూస్తాము. సో దీనివల్ల మనకి లాభమే కానీ నష్టం ఏమీ లేదు. అభివృద్ధి కంటే తమ ప్రాణాలు కాపాడుకోవడమే ప్రధానమంటున్నారు ఆదివాసీలు. పులుల సంరక్షణ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గోదావరి బనకచర్లపై అభ్యంతరాలు చెప్తూ లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలుగుతుందని అన్నారు ఉత్తమ్. ప్రాజెక్టును అనుమతిస్తే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా చేసినట్లేనని అన్నారు. ఏపీ సబ్మిట్ చేసిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని లేఖలో కోరారు ఉత్తమ్. ఇక ఏపీ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకుండా నియంత్రించేలాగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కోరారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా చూడాలని అన్నారు. టెండర్లు కూడా పిలవకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలని అన్నారు ఉత్తమ్. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టు పైన కేంద్రాన్ని ప్రశ్నించారు ఉత్తమ్. ఏపీ నుంచి కేంద్రం డిపిఆర్ కోరిందంటే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును సిడబ్ల్యూసీ ఆమోదించిందా అని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టంను ఉల్లంఘించి ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గోదావరి బనకచర్లపై అభ్యంతరాలు చెప్తూ లేఖ రాశారు. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం కలుగుతుందన్నారు ఉత్తమ్. ప్రాజెక్టును అనుమతిస్తే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా చేసినట్లేనని అన్నారు. ఏపీ సబ్మిట్ చేసిన ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్టును తిరస్కరించాలని లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వకుండా నియంత్రించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు ఉత్తమ్. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా చూడాలని అన్నారు. టెండర్లు కూడా పిలవకుండా కేంద్రమే చర్యలు చేపట్టాలని అన్నారు ఉత్తమ్. ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పైన కేంద్రాన్ని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఏపీ నుంచి కేంద్రం డిపిఆర్ కోరిందంటే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసీ ఆమోదించిందా అని ప్రశ్నించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. గోదావరి వాటర్ ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టంను ఉల్లంఘించి ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నుంచి ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. పొలంబాటతో ఆదిలాబాద్ జిల్లాలో కొత్త రోడ్లు నిర్మిస్తోంది ప్రభుత్వం. బురద రోడ్లను బాగు చేస్తోంది. ఎడ్ల బండ్లు వెళ్లలేని దారులను వాహనాల రాకపోకలు సాగించేలాగా తయారు చేస్తోంది. పొలాలు చేలకి రోడ్ల నిర్మాణంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలో అత్యంత మారుమూల ప్రాంతం. ఇక్కడ పంట పొలాలకు దారులు లేవు, ఉన్నా బురద దారులు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. కాలిపాటన వెళితే మోకాళ్ల వరకు దిగబడే దారులున్నాయి. వీటిలో ఎడ్ల బండ్లు కదల్లేవు. ఇరుకు రోడ్లలో నెలల తరబడి ఎడ్ల బండ్లను తెచ్చుకోలేక రైతులు అవస్థలు పడేవారు. పండించిన పంటను తీసుకురాలేక అవస్థలు పడేవాళ్లు. పంట పొలాలకు దారులు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో మొదటిసారిగా పొలంబాటలో పంట పొలాలకు గ్రావెల్తో రోడ్లు నిర్మిస్తోంది. ఈ రోడ్లకు ఎంఎన్ఆర్ ఈజీఎస్ నిధులు, కన్సంట్రాక్షన్ పర్ రూరల్ రోడ్ల నిధులను ఖర్చు పెడుతున్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడలో రైతులు పంట పొలాలకు వెళ్లడానికి రోడ్లు లేవు. పంట పొలాలకు ఎరువులను నెత్తిన మోసేవాళ్లు. పంటను ఇంటికి తీసుకువెళ్లాలంటే ఎడ్ల బండు రాలేని పరిస్థితి ఉండేది. రోడ్ల నిర్మాణంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్ అయిన కాడికి వెళ్ళి కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు ఇక కసలాలు కానీ బండ్లు కానీ ఇప్పుడు ఆటోళ్ళు కూడా ఆటోలు లేనిది రోడ్డు దాకా రాకలేదు. వాళ్ళు ఇక ఆటోలు ఉంటేనే వాళ్ళు కూలికి వేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ మొరం వేసిన కాడికి వెళ్ళి మంచిగా ఇప్పుడు ఆటోలు కానీ కూలీలు కానీ దొరుకుతున్నారు, మంచిగా నడుస్తున్నాయి. ఇప్పుడు ఎడ్లు బండ్లు అన్నీ మంచిగా పోతున్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు ఈ మూరం ఏదైతే వేస్తున్నది మూరంతో మాకు కొంచెం ఉపయోగం ఉన్నది. బండ్లు పోతున్నాయి, కూలీలు పోతున్నారు, ఆటోలు పోతాయి, అన్నీ పోతాయి. ఇంతకుముందు ఆ పరిస్థితి లేకుండే. కుంతలు నెత్తిన బస పెట్టుకొని పోవాలా, బాగా ఇబ్బంది ఉండే. ఈ రోడ్డు వల్ల ఇప్పుడు రైతులకు కొద్దిగా మేలే ఉంది. ఎందుకంటే ఇంటికి మాలు కొనవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ముందైతే కసలాలు బోర్రపడు ఏం బోర్రపడు అదంతా పెద్ద కథ ఉండే. కానీ ఇప్పుడు బాగా చాలా మంచిగా ఉంది. పొలంబాటలో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం జిల్లాల్లో రోడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికీ ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90 కిలోమీటర్ల మేర గ్రావెల్తో రోడ్లను నిర్మించారు. రోడ్ల కోసం 10 కోట్లు ఖర్చు చేశారు. మరొక 700 కిలోమీటర్ల దూరం రోడ్లను 40 కోట్లతో నిర్మించడానికి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. పొలంబాట అద్భుతమైన పథకమన్నారు. వర్షాకాలం ఒక్కొక్కసారి కొన్ని రోడ్లకు, పానాదులకు, తోవలకు బురదలో
ఎడ్ల బండి దిగబడితే 2 నెలలు ఆ ఎడ్ల బండి బురదలో దిగబడే ఉండే. ఆ రకమైనటువంటి బాధ నుంచి రైతుకు విముక్తి కలగాలని ఈరోజు పొలం బాట అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నది. ఆదిలాబాద్ రైతులందరి తరఫున, తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇంకొక సగం. ఈరోజు ప్రభుత్వం రాష్ట్రమంతా దీన్ని అమలవుతున్నందుకు ఒక శాసనసభ్యునిగా నేను సంతోషపడుతున్నా. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఆ కేటాయింపులు ఎంత పర్సంటేజ్ అయితే జరగాలనో ఆ పర్సంటేజ్ ప్రకారం అన్నీ కూడా వ్యవసాయకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాలి. పొలంబాట కార్యక్రమంలో తమ కష్టాలు తీరాయంటున్నారు రైతులు. వాణిజ్య పంటలతో నష్టపోయిన రైతులు కూరగాయల సాగుపైన ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో బెండకాయకు మంచి ధర ఉండటంతో లాభాలు పొందుతున్నారు రైతులు. 10 ఏళ్లుగా బెండ సాగు చేస్తూ దిగుబడి వచ్చిన బెండకాయలను అమ్మకాలను జరుపుతూ మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు రైతులు. వాణిజ్య పంటలు వేసి అప్పులు పాలై ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. గ్రామాల్లో వ్యవసాయ భూములతో పాటు ఇంటి పక్క ఖాళీ స్థలాల్లో బెండకాయ సాగు చేస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తూ ఉండటంతో హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు జిల్లాలో 10 ఏళ్లుగా బెండకాయ సాగు చేస్తున్నారు. బెండ సాగు మనకు మంచిగానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక ధర లేదు కానీ ధర ఉంటే మంచి దిగుబడి మంచిగానే వస్తాయి. లేబరు ధర ఈ రెండింటితో తిప్పాలి కానీ అన్ని దేనికైనా నయమే. ఇప్పుడు ఇది ఏంటంటే మనం 10 గుంటలు ఎంత వేసినాకో బయట 5 ఎకరాల 6 ఎకరాల పొలానికి పెట్టుబడికి అందుతుంది. చిలకలకు కానీ దేనికి, పత్తికి కానీ దేనికి. దానివల్ల మనకు పెట్టుబడి అనేది దీని పోతుంది, అంతే. అది లాభం ఉంటుంది. అంతే. బెండ అయితే చాలా సార్లు ఎత్తాం. ఇదైతే అలకడుతుంది అన్నట్టు. మార్కెట్ కూడా మంచిగా పట్టుకోపోవచ్చు. బత్తలల్లో రోజుకో దినం తింపుడే కాయ. దాని కాబట్టి 2-3 వేలు వచ్చినా 1000 కూలీల 1000 అనేది. బెండ విత్తనాలు కొనుగోలు చేయటం కోసం 10,000 ఖర్చు అవుతుందంటున్నారు రైతులు. నాటిన విత్తనాలు ఎండిపోకుండా నీరు అందించి 1-2 సార్లు ఎరువులు వేస్తున్నామని తెలిపారు. 45 రోజుల తర్వాత బెండకాయలు కోతకు వస్తాయంటున్నారు. కోసినప్పుడల్లా 2-3 క్వింటాల దిగుబడి వస్తుందంటున్నారు. వీటిని మార్కెట్కు తీసుకెళ్లి అమ్మితే 10 కిలోలకు 300 రేటు వస్తుందని చెబుతున్నారు. రేటు తగ్గిన 45 రోజుల్లో ఖర్చులు పోను 30,000 మిగులుతున్నాయని చెబుతున్నారు రైతులు. 1500, 2000 క్వింటాలకు 2000 ఉంటే మాకు కొంచెం లాభం వస్తుంది. మాకు ఇంకా అదనంగా ఈ పని ఒకరోజు చేసుకుని మళ్ళీ వేరే పని కూడా యూజ్ అవుతుంది మాకు పెట్టుబడికి. 5 దింపుతాం. 30 గుంటల చేను 5 దింపుతాం. ఎకరం ఉంటే 6, 7. ఈ కాయను బట్టి, చెట్ల సైజుని బట్టి, కాయను బట్టి తెంపుతాం. చెట్లు కొంచెం పడిసాయి ఆకులు ఉంటే కొంచెం ఇంకొక 2 తక్కువనే పడతారు. 6-7 సంవత్సరాల నుండి కూడా బెండ చెట్లలో ఎప్పుడు ఒక ఇది పోయేటోళ్ళకి మళ్ళీ ఇంకొకడ అట్లా పెడుతూనే ఉంటున్నాం. కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఎకరం వరకు బెండకాయ సాగు చేస్తున్నామంటున్నారు రైతులు. లాభాలు రావడంతో 15 ఏళ్లుగా పంట వేస్తున్నామన్నారు మహిళా రైతులు. వాణిజ్య పంటల కంటే కూరగాయ పంటల మేలని చెబుతున్నారు. మేము ఎండాకాలం దినం కష్టపడతాం కాబట్టి రైతు పిలిచిండని బెండకాయలు కోసడానికి వస్తున్నాం. ఒక సంచి ఎక్కువ కాయలు చేనులో వెళ్తే 1.5 కోస్తాం. అంతకన్నా తక్కువనే. ఇక మేము టైము వస్తాం. పొద్దున 5 గంటలకు వస్తాం, 11 గంటలకు వెళ్ళిపోతాం. ఇవాళ కోసినాగా రేపు బంద్, మళ్ళీ ఎల్లుండి వస్తాం. బెండకాయ సాగుతో కూలీలకు పని దొరుకుతోంది. రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు చేలలో బెండకాయలు కోసేందుకు వస్తున్నారు కూలీలు. ఎన్నో ఏళ్లుగా తమకు ఉపాధి దొరుకుతోందన్నారు. కూరగాయల సాగుతో రైతులకు మంచి లాభాలొస్తాయంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.